ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హెల్దీ ఫ్రెష్ అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను నమ్మిస్తూ తెర వెనుక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న హెరిటేజ్ బండారాన్ని కేంద్ర ఆహార భద్రతా సంస్థ FSSAI బట్టబయలు చేసింది. హెరిటేజ్ ఫ్రెష్ పనీర్ అనే పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై FSSAI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను హెరిటేజ్ సంస్థకు షాకింగ్ నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ పేరు చూసి మోసపోవద్దు అనటానికి హెరిటేజ్ సంస్థ నిదర్శనంగా మారుతోంది. మార్కెట్లో తామే #1 డైరీ బ్రాండ్ అని చెప్పుకునే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వినియోగదారుల నమ్మకంతో ఏ విధంగా ఆడుకుంటుందో FSSAI ఆధారాలతో సహా పట్టుకుంది. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు క్లెయిమ్స్ చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న హెరిటేజ్ యాజమాన్యానికి గట్టి షాక్ ఇచ్చింది. హెరిటేజ్ సంస్థ మార్కెట్లోకి వదిలిన హెరిటేజ్ ఫ్రెష్ పనీర్ వెనక పెద్ద మోసమే ఉందని FSSAI స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లోని షెడ్యూల్ 5 నిబంధనల ప్రకారం ఆ ప్రోడక్ట్కు ఫ్రెష్ అనే పదాన్ని వాడటానికి వీల్లేదు. అయినా సరే వినియోగదారులను ఆకర్షించేందుకు హెరిటేజ్ సంస్థ నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు క్లెయిమ్ చేసిందని FSSAI తేల్చి చెప్పింది. హెరిటేజ్ చేస్తున్న మాయాజాలం ఇంతటితో ఆగలేదు. తమ ట్రేడ్ మార్క్ అలాగే బ్రాండ్ నేమ్తో హెల్దీ అనే పదాన్ని వాడటంపై కూడా FSSAI తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యాడ్ అండ్ క్లెయిమ్స్ నిబంధనలు 2018 రెగ్యులేషన్ యాక్ట్ 8 of 3 ప్రకారం ఇది ముమ్మాటికి ఉల్లంఘనే అని నోటీసులో పేర్కొంది. హెల్దీ అనే పదం వాడటం వల్ల ఆ ప్రోడక్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తప్పుడు భావన వినియోగదారులో కలుగుతుందని, ఇది ప్రజలను తప్పుదో పట్టించడమే అని ఆగ్రహం వ్యక్తం చేసింది FSSAI. ఇక హెరిటేజ్ ఫ్రెష్ పనీర్పై ఫ్రెష్ అనే పదాన్ని వాడటం నిబంధనలకు విరుద్ధం. ట్రేడ్ మార్క్లో హెల్దీ అని వాడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోకూడదో 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, గతంలో కూడా చూసాం హెరిటేజ్ అది చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం హెల్దీ అలాగే ఫ్రెష్ అనేది వాడకాన్ని FSSAI తీవ్రంగా తప్పు పట్టినట్టుగా తెలుస్తోంది. నోటీసులు కూడా జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర ఆహార భద్రతా సంస్థ నోటీసులు జారీ చేసింది. ఫ్రెష్ అనే పేరుతో వినియోగదారులను మోసం చేస్తోందని, ఆయనకు తప్పుడు ప్రకటనలు చేస్తోందని చెప్పి ప్రధానంగా ఈ నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లోగా ఈ నోటీసుకు సమాధానం చెప్పాలని అందులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా 2 అంశాలని ఇందులో లేనెత్తారు. ఒకటి, హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ పేరుతో ఒక ఐటమ్ ను అమ్ముతున్నారు. సో అందులో ఫ్రెష్ అనేటువంటి పదాన్ని చాలా పెద్ద ఎత్తున బ్రాండెడ్ గా పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో ఫ్రెష్ అనేటువంటి పదం కేవలం రా ఐటమ్స్ కు మాత్రమే వినియోగించాలి చట్టం ప్రకారం, కానీ ఇక్కడ ప్రాసెస్ చేసినటువంటి పన్నీర్ కు ఉపయోగిస్తున్నారు. సో ప్రాసెస్ చేసిన తర్వాత దానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఫ్రెష్ ఉపయోగించొద్దు అన్నది చట్టం చెప్తున్నటువంటి నిబంధన, FSSAIకి సంబంధించిన నిబంధన. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘించి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ దానికి ఫ్రెష్ పన్నీర్ అనే పేరుతో దాన్ని మార్కెట్ లో చలామణి చేస్తుంది. ఇది ఖచ్చితంగా వినియోగదారులను మోసగించడమే, వారిని తప్పుదో పట్టించడమే అనేది ప్రధానంగా FSSAI చట్టం చెప్తుంది. వాటితో పాటు రెండో ప్రధానమైనటువంటి ఉల్లంఘన హెల్దీ అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా అందులో ప్రచారం చేస్తున్నారు. ఆ బ్రాండ్ కి సంబంధించి ఫ్రెష్ పన్నీర్ హెల్దీ అని చెప్పేసి. సో హెల్దీ అనేటువంటి వర్డ్ కూడా కేవలం అది దాని వల్ల అది తింటే హెల్దీగా అవుతారు అయ్యేటువంటి సందర్భంలో మాత్రమే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇందులో దానికి భిన్నంగా హెల్దీ అనేటువంటి వర్డ్ యూజ్ చేశారు. సో హెల్దీ అనేటువంటి ప్రకటన కూడా పూర్తిగా వినియోగదారులను తప్పుదో పట్టించడం అనేది FSSAI చెప్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ 2 అంశాలకు సంబంధించి ఈ 2 నిబంధనలను హెరిటేజ్ సంస్థ ఉల్లంఘించింది కాబట్టి దీనిపైన వెంటనే సమాధానం చెప్పాలని నోటీస్ ఇచ్చింది. సో వారం రోజుల గడువు ఇచ్చింది. సో వారం రోజుల గడువులోగా వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజానికి హెరిటేజ్ సంస్థ పైన గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో ఒక సబ్సిడరీ సంస్థ నుంచి పెద్ద ఎత్తున నెయ్యిని కొనుగోలు చేసినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. తాజాగా ఈరోజు ఫ్రెష్ పన్నీర్ పేరుతో మార్కెట్ లోకి పెద్ద ఎత్తున హెరిటేజ్ సంస్థ ఈ ఫ్రెష్ అనేటువంటి వర్డ్ ను దుర్వినియోగం చేస్తూ నిజానికి ప్రాసెస్ చేసినటువంటి ఈ పన్నీర్ లో చాలా కెమికల్స్ వాటన్నిటిని వినియోగిస్తుంటారు. సో ప్రధానంగా ఈ రకంగా ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ కు ఫ్రెష్ అనేటువంటి పేరు పెట్టడం ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడం అనేది చట్టం చెప్తున్నటువంటి నిబంధన. సో ఆ నేపథ్యంలో ఈ చట్టంలో ఉన్న నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో సంతృప్తికరమైనటువంటి సమాధానం కనుక ఇవ్వకుంటే ఖచ్చితంగా
ఈ హెరిటేజ్ ఉత్పత్తి చేసి మార్కెట్ లో చలామణి చేస్తున్నటువంటి ఈ ఫ్రెష్ పన్నీర్ సంబంధించినటువంటి పూర్తి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఉపసంహరించుకునేలా ఖచ్చితంగా FSSAI ఆదేశాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హరి వెంకటేష్, అంటే ఇదేదో కొత్త సంస్థ లేదంటే తెలియక చేసిన ఇదిగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ, సో అన్నీ కూడా ఫ్రెష్ అని చెప్పే తప్పుడు సమాచారం ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ముమ్మాటికి తప్పే కదా. సో ఫ్రెష్ అని హెల్దీ అని ఇవ్వకూడదనేది వాళ్ళకి తెలియని అవసరమా? ఇది కేవలం వినియోగదారులని తప్పుదో పట్టించడం కాదా? ఇది ఖచ్చితంగా వినియోగదారులను బురిడి కొట్టించడమే అని ప్రధానంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి హెరిటేజ్ చాలా కాలం నుంచి సంస్థ తన ప్రోడక్ట్స్ నమ్ముతుంది. సో ఇది ఖచ్చితంగా ఇంటెన్షన్ గా చేసి ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం అయితే బయట వినిపిస్తుంది. నిజానికి FSSAIకు చాలా ఫిర్యాదులు వచ్చాయి, దీనిపైన కంప్లైంట్స్ వచ్చినటువంటి సందర్భం. సో ఆ కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలోనే ఈ FSSAIకి సంబంధించినటువంటి అధికారులు దీన్ని పూర్తిగా పరిశీలన చేస్తారు. సో ఈ పరిశీలనలో ఖచ్చితంగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఒక అభిప్రాయానికి వచ్చారు. సో ఒక నిర్ధారణకు వచ్చారు. సో ఆ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలోనే నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లోగా దీనికి జవాబు చెప్పాలి. ప్రధానంగా ఫ్రెష్ అనేటువంటి పేరుతో ఎవరైనా ఫ్రెష్ ఐటమ్ అంటే ఖచ్చితంగా వినియోగదారులు దాన్ని కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెష్ అనేటువంటిది కేవలం రా ఐటమ్స్ మాత్రమే ఉపయోగించాలని FSSAIకి సంబంధించినటువంటి నిబంధన చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఆ నేపథ్యంలోనే దీన్ని ఫ్రెష్ అనేటువంటి వర్డ్ని దుర్వినియోగం చేశారు. సో వినియోగదారులను బురిడి కొట్టించేందుకు, వారిని ఆకర్షించేందుకు ఇలాంటి రాంగ్ క్లెయిమ్స్ చేస్తున్నారనేది ప్రధానంగా FSSAI చేస్తున్నటువంటి వాదన. సో ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం క్లియర్ గా చెప్తుంది. అలాగే హెల్దీ అనేటువంటి ప్రోడక్ట్ కూడా కేవలం అది దానివల్ల న్యూట్రిషన్ వాల్యూ కానీ అవన్నీ ఉంటేనే తప్ప ఆ వర్డ్ యూజ్ చేయడానికి లేదు. కానీ దీనికి సంబంధించినటువంటి విషయంలో అలాంటిది ఏమీ లేకుండా హెల్దీ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో ఈ రెండు అంశాలు ఫ్రెష్ అండ్ హెల్దీ పదాలు ఉపయోగించడం పూర్తిగా చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించడమే అని క్లియర్ గా FSSAI అభిప్రాయపడింది. సో ఆ నేపథ్యంలోనే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు నోటీసులు వెళ్ళాయి. సో ఆ నోటీసులకు ఈ సంస్థ ఎలాంటి సమాధానం చెప్తుందని మనం చూడాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ లో కూడా చాలా పెద్ద ఎత్తున అనేక అలాగే అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దాడులు చేస్తుంది. తాజాగా ఈ రోజు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థనే ఓపెన్ గా హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థ ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించి వినియోగదారులను బూడి కొట్టించేటువంటి పరిస్థితి బయటపడింది. సో దీనిపైన వారం రోజుల్లోగా కనుక సంతృప్తికర జవాబు చెప్పకుంటే క్లియర్ గా ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మార్కెట్ నుంచి విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. హరి. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.